ఒక కుర్రాడు 14 ఏళ్ల ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. అతను చేసే వృత్తి ఏదో క్రిమినల్, అతను ప్రొఫెషనల్ క్రిమినల్. అతను ఒక ప్రొఫెషనల్ క్రిమినల్ ఎలా ఎన్నికేసుకొస్తారు? జస్ట్ బికాస్ హీస్ యువర్ కాస్ట్. మీ కులం అయితే సరిపోద్దా? ఈ 2 days వీళ్ళ దగ్గర ఉంచుకుంది కూడా అతనితో ఉన్నట్టు మా డాడీకి కాల్ చేసి చెప్పారు. 4-5 days నుంచి తనతో ఉంది, ఒక రూమ్ లో 2 అబ్బాయిలు ఉన్నారు, ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసరికి మా డాడీ కోపం వచ్చి శిక్షణకి వచ్చి సార్తో మాట్లాడితే మీరు ఇలా సంతకం పెట్టండి, వాడిని బయటికి రానుకొని చూసుకుంటాం, వాడికి మేము ఇలా వేస్తాం అలా వేస్తామంటే మా డాడీ సైన్ పెట్టేసాడు. ఆ కోపం అప్పుడు పోక్సో కేసు బుక్ చేశారు అతని మీద. సాయి కృష్ణ ఒక పోక్సో కేసులో ఉన్నాడని, సాయి కృష్ణ ఒక అమ్మాయిని రేప్ చేశాడని, తన ఫ్రెండ్స్ తో కూడా రేప్ చేయించాడని చెప్పేసి ఇప్పుడు అతని మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఒక ఆరోపణ లేదు. అలాంటివి ఏదైనా ఒకటి జరిగితే నేను మళ్ళీ అన్ని ఇయర్స్ తర్వాత 9 years తర్వాత మళ్ళీ నాకు కోర్టు నుంచి కాల్ వస్తే నేను వెళ్ళి హియరింగ్ వెళ్ళి మళ్ళీ నేను చెప్పి ఎందుకు కేసు కొట్టేస్తాను అప్పుడంటే నాకు తెలియదు. కేసు విషయంలో ఏమన్నారంటే అతను ఈ విధంగా చేయడం తోటి వాళ్ళ పేరెంట్స్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు అనేటువంటిది ఒక ఆరోపణ. మా డాడీకి హెల్త్ బాగోక ఒక 4 years బ్యాక్ చనిపోయాడు. అవునా? మా డాడీ చనిపోయింది రీసెంట్ గానే. ఆ కేసు విషయంలో కానీ ఈ కేసు జరిగింది ఒక 10 years 8 years అవుతుంది. ఓకే. అంతేగాని ఈ వ్యవహారంలో మీ నాన్నగారు అవమానానికి భారానికి ఫీల్ అయ్యి మీకు ఇలా జరిగిందని, సాయి కృష్ణ అలా చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అలా చేశాడని తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోవడం అబద్ధం అది అయితే? అలా ఏం జరగలేదు. నేను చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కావాలని చెప్పి కేసు పెట్టారు. అప్పుడు అలాగే నేను కోర్టులో చెప్పడానికి వస్తే నువ్వు ఇప్పుడు మా అమ్మాయి చెప్పామనుకో, మా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చామనుకో నీకు బాగోదు అది ఇది అనుకో, నాకు అప్పుడు కూడా బెదిరిస్తే నేను అప్పుడు కోర్టులో కూడా జడ్జికి చెప్పాను, నేను ఇలా వస్తే కూడా నాకు ఇలా అంటున్నారండి, నాకు ఇలా చెప్తున్నారండి అని చెప్తే ఇంకా మేడం మొత్తం కనుక్కొని చూసుకొని కేసు కొట్టేశారు. అక్కడ అనేది అదేమైనా కరెక్ట్ ప్రూఫ్స్ ఉంటే కేసు అనేది కొట్టారు కదా ఈజీగా. అవును అవును అవును. మరి ప్రూఫ్స్ అనేవి ఉంటే అవేం లేవు, అవన్నీ క్రియేట్ చేసి వాళ్ళందరికీ వాళ్ళు కావాలని చేశారు అక్కడ. అంటే సాయి కృష్ణ మీద పోక్సో కేసు ఉంది, అత్యాచారం చేసి తన ఫ్రెండ్స్తో కూడా రేప్ చేయించాడు అనేటువంటిది పచ్చి అబద్ధం అయితే? అలాంటిది ఒకటి జరిగితే అక్కడ నేనే కదండి బాధపడేది. అక్కడ నేను బాధపడింది నేను ఎలా లేదని చెప్తాను చెప్పండి. అప్పుడు అలాగే ఆ కేసు విషయం మీద నాకు అక్కడ తలెత్తుకోకుండా ఎక్కడికి వెళ్ళినా ఇలా పోక్సో అని చెప్పి చాలా చేశారు. ఇప్పుడు అక్కడ మీరు ఏదో మిస్టేక్ చేసి అక్కడ ఏదో అయ్యింది, ఆ విషయంలో కూడా ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఈ కేసుని తీసుకొచ్చేలా చేస్తున్నారు. ఇప్పుడు మా వాళ్ళు ఎవరైనా ఇంట్లో వాళ్ళు చూసి మా హస్బెండ్ అని చూసి నాకు ఇబ్బందే కదా.